హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇందిరమ్మ ఇల్లు లీస్ట్ 2 అసలు లీస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు పంపిణీ చేస్తారని చెప్పేసి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే ఇందిరమ్మ L2కు సంబంధించి ఎవరైతే లీస్ట్ 2లో ఎదురు చూస్తున్నారో వీళ్ళందరికీ త్వరలోనే ఇల్లు అయితే మంజూరు చేయబోతున్నారు. అయితే ఎప్పుడు చేస్తారు ఏంటి అంటే, ఇప్పుడు దాదాపు ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అవి అసంపూర్తిగా నిర్మించారు కాబట్టి వాటిని నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు అయితే గతం నుంచే చేస్తున్నారు. దానికి సంబంధించి గతంలో కొన్ని నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడు వాటిని క్లైమాక్స్ స్టేజ్కి అయితే రావడం జరిగింది. మ్యాన్ పవర్ లేకనో లేకపోతే కాంట్రాక్టర్ల ఇబ్బందుల వలనో కొంత మేరకు పనులైతే స్లోగా జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయిన వెంటనే ఈ నెలాఖరులో కొంతమందికి సర్వే నిర్వహించి ఎవరైతే ఎలిజిబుల్లో ఉంటారో, అంటే ఒంటరి మహిళలు, వృద్ధులు, వికలాంగులు ఇట్లా ఎవరైతే ఉంటారో వీళ్లకు ఫస్ట్ ప్రయారిటీ కింద కొంతమందికి ఈ డబుల్ బెడ్రూమ్లు అనేది పంపిణీ చేయబోతున్నట్లు మంత్రి పొంగులేటి గారు అయితే ఆదేశించారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వరకు పూర్తి స్థాయిలో ఈ డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ పంపిణీ చేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. చూద్దాం మరి ఏదైనప్పటికీ కూడా మరి ఇప్పుడు కూడా పంపిణీ జరుగుతుందా, మరి ఆలస్యం చేస్తారా ఏంటి అని అయితే మనకు తెలియాల్సింది. ఇంకోటి ఇందులో కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ డబుల్ బెడ్రూమ్లకు ఎవరైతే దగ్గరగా నివసిస్తున్నారో, అంటే ఇప్పుడు ఇవన్నీ హైదరాబాద్ చుట్టుపక్కల నిర్మించారు కాబట్టి ఆ చుట్టుపక్కల ఎవరైతే నిరుపేదలు ఉంటారో, అంటే ఆ డబుల్ బెడ్రూమ్లకు 10 నుంచి 15-20 కిలోమీటర్ల లోపు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి కేటాయించాలని చెప్పేసి ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. వారికి కేటాయిస్తుందంటే వారి వృత్తిరీత్యా పని చేసుకోవడానికి మంచి అవకాశాలు దొరుకుతాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు దూరంగా డబుల్ బెడ్రూమ్ నిర్మించారు, ఎవరు అక్కడ ఉండట్లేదని చెప్పేసి ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది. మరి అదేవిధంగా కేటాయిస్తుందా లేదంటే ప్రజాపాలన అప్లికేషన్ ఆధారంగా కేటాయిస్తుందా అనేది అయితే మనం వేచి చూడాల్సి. మీదప్పటి కూడా మనకు త్వరలోనే ఈ డబుల్ ఇల్లు అయితే పూర్తి చేసి లబ్ధిదారులకు అయితే పంపించాలని చెప్పేసి పొంగులేటి గారిని అయితే మనం అభ్యర్థిద్దాం. మొత్తానికైతే దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.